ఏపీలో పరిపాలన అంటే 3 కేసులు 6 అరెస్టులు అన్నట్లయింది. మొన్న ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకమైన వేళ కనీసం దానిపై స్పందించడానికి కూడా టైం లేని ఏపీ పాలకులు సాక్షి టీవీలో ఎవరో చేసిన వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయించారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన అరెస్ట్ ఇది అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్ లో విశ్లేషకులు కృష్ణంరాజు అమరావతి మహిళల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీడీపీ వాళ్లు, ఐటీడీపీ వాళ్లు వైరల్ చేశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైసీపీకి, జగన్ కి ఆపాదించి విష ప్రచారం చేస్తూ తర్వాత రాజధాని చుట్టుపక్కల మహిళలతో పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత వరుస పెట్టి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కృష్ణంరాజు కామెంట్స్ ని ఖండిస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇదంతా వైసీపీని బ్యాట్ చేయాలి, దానికి ముందుగా కొమ్మినేనిని అరెస్ట్ చేయాలి అనే ఒక క్రమ పద్ధతిలో జరిగింది అంటున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి ఏపీ పోలీసులు మఫ్టీలో చేరుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఆయన అరెస్ట్ జరిగింది. అయితే కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆ కాపీని మాత్రమే చూపించి ఆయనను తమ వాహనంలో తీసుకువెళ్లారు. అసలు సంబంధమే లేని పలు సెక్షన్స్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదు చేయడం విశేషం. ఈ అరెస్ట్ ని సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, వైసీపీ నాయకులు ఖండించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అండ్ కో ఏపీలో కొనసాగుతున్న దారుణాలు, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.